అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి షిరిడీ సాయినాథుడికి ఆహ్వానం అందింది. రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొనడానికి జనవరి 22న అయోధ్యకు రావాలంటూ ఇన్విటేషన్ అందినట్లు షిరిడీ దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపున ప్రణబ్ పవార్ షిర్డీ ఆలయాన్ని సందర్శించారు. ఆహ్వాన పత్రికను సాయిబాబా సమాధిపై ఉంచారు. అనంతరం షిర్డీ దేవస్థానం సీఈఓ తుకారాం ముండేకు అందజేశారు. తాజాగా బాబా సంస్థానానికి అధికారిక ఆహ్వాన పత్రం అందడంతో భక్తుల్లో ఉత్కంఠ వీడింది. కాగా చారిత్రాత్మక వేడుకకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. విశిష్ట అతిథులకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నాయి. పత్రికలపై ఉన్న అక్షరాలను దేవనగిరి లిపిలో రాశారు. మొదటి పేజీలో అపూర్వ ఆనందిక్ నిమంత్రన్ అంటే తెలుగులో అపూర్వమైన సంతోషకరమైన ఆహ్వానం అని రాసి ఉంది. ఆ వాక్యానికి పైభాగాన మందిర చిత్రాన్ని ముద్రించారు. ఆహ్వాన పత్రికను తెరవగానే రెండో పేజీలో అందమైన బాలరాముడి మనోహరమైన రూపాన్ని చిత్రీకరించారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ మొదలగు వారి పేర్లు ఆహ్వాన పత్రికలో కనిపిస్తాయి. జనవరి 22న ఉదయం పూజ, మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది. మొత్తానికి తన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య రాముడే స్వయంగా ఆహ్వానించాడని సాయి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.